हाय आई एम ऋषभ शेट्टी। कांतारा का ब्रेकडाउन कर रहे हैं, लेट्स प्ले। ఈ ఓ అనే సౌండ్ ప్రపంచం మొత్తం వినిపించిందంటే కేవలం రిషబ్ శెట్టి కాంతారా మూవీ వల్లనే. 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 400 కోట్ల కలెక్షన్స్ చేసింది. అలాగే 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టికి, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ గా కాంతారా మూవీకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ మూవీ నచ్చిందా, స్టోరీ ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి మూవీస్ కి వెళ్లాల్సింది ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. సో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ని మనకి ఇవ్వడానికి రిషబ్ అండ్ టీమ్ ఎలా కష్టపడ్డారు, మేకింగ్ ఎలా జరిగింది, ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కాంతారా. ఇలా మూవీస్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి. మొదటగా మూవీకి మెయిన్ అట్రాక్షన్ శివ అనే క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ని తెలిపే సీన్ బఫెల్లో రేస్ సీన్. ఇది కంబాలా రేస్ అనే కర్ణాటక కోస్టల్ ప్రాంతంలో తులునాడులో జరిగే నిజమైన రేస్. దీనికోసం రిషబ్ శెట్టి ప్రాణాలకు తెగించి మరి స్టంట్ మ్యాన్ ఆర్ డూప్ మ్యాన్ లేకుండానే స్వయంగా ఈ కష్టమైన రేస్ షూట్ లో యాక్షన్ చేశాడు. చూడటానికి అద్భుతంగా ఉండే ఈ రేస్ సీన్ అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఈ రేస్ లో ఒక అడుగు లోతు ఉండే చిక్కటి బురదలో జరుగుతుంది. ఇందులో నిలబడటానికి ఒక అడుగు సైజులో ఉండే చెక్క మాత్రమే ఉంటుంది. అలాగే ఈ బఫెల్లో బాడీ మీద ఆయిల్ పోస్తారు. అవి వెళ్లే స్పీడ్ కి మన పట్టు మిస్ అయితే ఇక బాడీ వెళ్లి బురదకు గుద్దుకుంటుంది. అది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మీరే ఊహించండి. టీం అందరూ మీరు చెయ్యొద్దు అని చెప్పినా సరే రిషబ్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టేక్ లో దిగాడు. కానీ ఆ స్పీడ్ కి తట్టుకోలేక తను వదిలేసి కింద పడిపోయాడు. కానీ పట్టు మాత్రం వదలకుండా రెండవ టేక్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. అందుకే తన కష్టానికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సీన్ ఇంత బాగా రావాలంటే యాక్షన్ మాత్రమే కాదు, కెమెరా వర్క్ కూడా చాలా కష్టం. ఒకసారి ఊహించుకోండి, ఆ బురదలో ఆ హెవీ కెమెరాను పట్టుకుని పర్ఫెక్ట్ గా రన్ చేయాలంటే ఎంత కష్టమో. కానీ డిఓపి అరవింద్ కశ్యప్ అండ్ టీమ్ ఇది సక్సెస్ఫుల్ గా షూట్ చేసి మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ సీన్ ని ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఈ మూవీలో బెస్ట్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్. ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ అండ్ రిషబ్ శెట్టి ఒకటే అనుకున్నారు. ఇందులో ఫైట్ సీక్వెన్సెస్ అనేవి సినిమాటిక్ గా స్టైలిష్ గా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక సర్వైవల్ కోసం జరిగే ఫైట్, జీవనం కోసం జరిగే ఫైట్ రియలిస్టిక్ గా ఉండాలని అన్ని రియలిస్టిక్ ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశారు. సినిమాలో మెయిన్ గా 4 ఫైట్స్ ఉంటాయి. కంబాలా రేస్ తర్వాత అవుతుంది కదా, అది ఒకటి. పోలీస్ ఆఫీసర్ తో ఫైట్, కొలిమి దగ్గర ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఉండే అద్భుతమైన ఫైట్. ఇవి 4. ఒక్కొక్క ఫైట్ లో ఒక్కొక్క ఎలిమెంట్ సెటప్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో ఉండే ఫైట్ మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇందులో నిప్పు, నీరు రెండు ఒకేసారి మెయింటైన్ చేయాలి. ఒకసారి ఈ షాట్ చూడండి. దీనిని 360 డిగ్రీ రొటేట్ చేసి షూట్ చేయాలి. ఇన్ని డిఫికల్ట్స్ ఉన్నా సరే క్రియేటివిటీ కూడా వదలకుండా షూట్ చేశారు. వర్షంలో ఫైట్ సీన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వాటర్ అంతా అయిపోయిందంట. అయితే పక్కనే ఉన్న బావిలోంచి వాళ్ళని అడిగి మోటార్ తో వాటర్ తీసుకొని షూట్ చేస్తూ లాస్ట్ డే షూట్ రోజున మేనేజర్ వచ్చి ఆ బావిలో కూడా వాటర్ అయిపోయాయని చెప్పారంట. అంటే చూడండి ఎంత వాటర్ అవసరమైందో వీళ్ళు ఆ సీన్ ఫినిష్ చేయడానికి. 2 टैंकर पानी लेके आए थे, वो पूरा खत्म हो गया। उधर एक मोटर लगा के पानी खींचने के लिए चालू किए, वो वेल में पानी खत्म हो गया करके. ఒకసారి ఈ బాంబ్ బ్లాస్ట్ చూడండి. ఇవి కూడా సెట్ లో రియలిస్టిక్ గానే చేశారు. పెట్రోల్ బాంబ్ లాంటివి యూజ్ చేసి ఈ సీక్వెన్సెస్ చేశారు. ఈ ఫైట్స్ కోసం రిషబ్ శెట్టి నిజమైన నిప్పు కర్రలతో ఇలా వీప్ మీద కొట్టించుకున్నాడు. అవి విఎఫ్ఎక్స్ కాదు. ఆ నిప్పు రవ్వలు ఎగిరిపట్టడం మీరు చూడొచ్చు. కానీ ఎంత పెయిన్ ఉన్నా షార్ట్ కట్ అయ్యే వరకు ఎవరికి చెప్పేవాడు కాదంట. ఎందుకంటే ఆయన డైరెక్టర్ కూడా. సో ఆ సీన్ కంప్లీట్ చేయాలి కాబట్టి యాక్టర్ కి ఇలా అయ్యింది అనే లగ్జరీతో ఆపేయకుండా పెయిన్ బాంబ్ రాసుకుని మళ్ళీ షూట్ ఫినిష్ చేసేవారంట. అయితే ఈ మూవీని స్టూడియోస్ లో సెట్స్ వేసి షూట్ చేయలేదు. ప్రతి షాట్ కూడా రియల్ లొకేషన్ లో, చెప్పాలంటే అడవిలో రియల్ ప్లేసెస్ లో షూట్ చేశారు. రిషబ్ టీమ్ కి ఒకటే చెప్పాడు, ఒక్క షాట్ కూడా ఫేక్ మనం చేయొద్దు, అంతా రియల్ గా ఆడియన్స్ చూడాలి అని. కాబట్టి వీళ్ళు రియల్ లొకేషన్స్ తో, రియల్ మెటీరియల్స్ తో అవసరమైన హౌస్లు, సెట్లు చేశారు. తులునాడు అనే ప్రాంతంలో ఉండే హౌసెస్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకుని
చేసుకుని ఈ రియలిస్టిక్ సెట్స్ ని బిల్డ్ చేశారు. ఒరిజినల్ కర్రలు, ఇటుకలు, పెంకులతోనే ఇవన్నీ చేశారు. ఇవన్నీ రియల్ లొకేషన్స్ కాబట్టి రియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాతావరణం వర్షంతో ఈ కట్టిన ఇల్లు పాడవకుండా ఉండటానికి ఇవి రియల్ గా చేయాల్సి వచ్చింది. కానీ కొన్ని డేస్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల షూట్ చేయడం కష్టమయ్యేది. అయితే అడవిలో షూట్ చేసే సీన్స్ లో సన్ లైట్ తోనే ఎక్కువ చేశారు. అంటే ఫాగ్ యాడ్ చేసి ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా రియల్ లైట్స్ అండ్ ఫైర్ తోనే షూట్ చేశారు. ఈ దేవుడి సీన్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ ఉండేలా, అంతా రెడ్ గా ఉండేలా ప్లాన్ చేశారు. అవే కదా దైవత్వానికి నిదర్శనాలు. అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సెట్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారంటే కెమెరా డిపార్ట్మెంట్ కి లైట్స్ అసలు ఎక్కువగా యూజ్ చేసే అవసరం కూడా రాలేదంట. వీళ్ళు ఒకటే అనుకున్నారు, ఇది డబ్బు లగ్జరీ కోసం కాదు, కర్ణాటక యొక్క ఆచారాలు నమ్మకాలకు సంబంధించింది కాబట్టి చేసే ప్రతి విషయంలో ఇంత డెడికేషన్ చూపించారు. ఇంకా మీరు మూవీ చూడకపోతే త్వరగా చూసేయండి. కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీ మేకింగ్ కోసం నెక్స్ట్ వీడియోని చూడండి. అలాగే మన ఛానల్లో మహావతార్ నరసింహ మూవీ మేకింగ్ అంటే 3D మూవీ యానిమేషన్ మూవీస్ ఎలా చేస్తారో కూడా వీడియో చేశాము. చూడకపోతే మీరు వెంటనే చూసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.